ఆందోళన నెలకొంది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. తాము చెల్లించిన డబ్బులు వెంటనే వెనక్కి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. తమకిచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ తరపున ఆస్తులు ఉన్నాయని మీ డబ్బులు తిరిగి చెల్లిస్తామని సర్ది చెబుతున్నారే తప్ప డబ్బు చెల్లించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తెనాలి బాపట్ల అక్కడి నుంచి అందరూ వచ్చి మమ్మల్ని జాయిన్ చేశారు సార్. 2010 నుంచి మాకు ఎన్నో ఆఫర్లు ఇచ్చారు. స్కాష్ కార్డులని, టూర్లని, డిపాజిట్లు కానీ, కమిషన్ పరంగా, శాలరీ పరంగా అన్నీ ఇస్తామని మాకు చెప్పి మమ్మల్ని ఇందులో జాయిన్ చేశారు సార్. మేము ఇంటింటికి తిరిగి అడుక్కునేవాడి కంటే ఎక్కువగా రోజు ఇంటింటికి తిరిగి లక్షలకు తీసుకొచ్చి కట్టాం సార్. లక్షలు తీసుకొచ్చి కడితే ఎక్కడప్పుడన్నా ఒక నెల లేట్ అయితే లేట్ ఫీజు కూడా కట్టించుకునేవాళ్ళు. లేట్ ఫీజు కట్టాం. ఇప్పుడు 2015 ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి సార్ తిరుగుతానే ఉన్నాం. సంవత్సరానికి నెలలో ఒకసారైనా వస్తూ ఉంటాం ఆఫీస్కి. మాకు సమాధానం చెప్పేవాళ్ళు